ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదం మీద జరుగుతున్న వివాదాలు మనందరికీ తెలుసు, వింటుండా చూస్తున్నా. రాజకీయ దుమారంతో కూడిన వ్యవస్థలు కొన్ని బలంగా పనిచేస్తున్నాయి. వాటితో మాకు ఎటువంటి సంబంధము లేదు. మాకు కావలసిన విషయాలు రెండు. తిరుమల లడ్డు అనే వంకతో భయంకరమైన మత కుట్ర దీంట్లో దాగుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుచేతనంటే ఓ పక్కన తిరుపతిలో చర్చలు కానివ్వండి, ఇలా ఇష్టమైన యూనివర్సిటీలు కానివ్వండి ఏర్పాటు చేసుకోవటం, వందలాది కోట్ల రూపాయలని ధనసేకరణ చేసి తిరుమల పవిత్రను దెబ్బతీయాలని, తిరుమల ప్రాశస్తాన్ని తగ్గించాలని, శ్రీవారి తర్వాత శ్రీవారికి అనుగ్రహాన్ని ప్రసాదించే ఆ లడ్డూ ప్రసాదంలో ఇటువంటి అనాగరికమైన చర్యలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని చేసిన ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. ఈ విధంగా జరుగుతున్న ఈ సమయంలో మరి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుమల వస్తున్నాను అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, దాన్ని సన్నాహాలు చేసుకోవటం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఎందుచేతనంటే మీరు రాష్ట్రంలో పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ కొండ మీద చూసినా కూడా సిరువులే ఏర్పడ్డాయి. వేలాది చర్చలు, ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు చేసి నిర్మాణం చేశారు. ఇటువంటి క్రైస్తవ పరిపాలన అనేది ముద్ర బలంగా పైకి చెప్పలేకపోయినా అందరి హృదయాలు అదే విషయం దాగుంది. ఆఖరికి మీ పార్టీ శ్రేణుల్లో కూడా. మీరు ఇప్పుడు తిరుమల వస్తే ఏం చేద్దామని మాకు 2 తెలుస్తున్నాయి. మళ్ళా ఏదన్నా ఇష్యూ గొడవని సృష్టించాలన్నా, ఎలా అంటే కోడికత్తి కేసు లాంటిది కానివ్వండి, గులకరాయి కేసు లాంటిది కానివ్వండి సృష్టించి ప్రజల సానుభూతి పొందాం అనుకుంటున్నారా? మీరు చేసిన తప్పు క్షమించరాని నేరం. దీనికి ఎన్ని మీరు రకరకాల ఉపాయాలు పన్నినా కూడా ప్రజలు విశ్వసించే స్థాయిలో ఎక్కడా లేరు. సరే పోని వద్దాం, వచ్చారనుకుందాం. మీరు సతీ సమేతంగా వస్తున్నారా? రండి, సతీ సమేతంగా మా యొక్క శ్రీవారి దర్శనానికి రండి. అంతకన్నా శుద్ధిగా రండి, సద్బుద్ధిని కలగజేసుకోండి, మనసుని భగవంతుని మీద లయం చేయండి. అటువంటి ఉద్దేశం ఉంటే మా తిరుమలకి మేము ఆహ్వానం పలుకుతాం. లేకపోతే గో బ్యాక్ జగన్ అనే మాట ఉచ్చరిస్తాం. వచ్చారు, డిక్లరేషన్ మీద సంతకం ఇప్పటివరకు చేశారా మీరు? ఇప్పుడు కనుక వస్తే డిక్లరేషన్ మీద సంతకం చేయండి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తున్నాను, ఆయన పాదాలను నా శిరస్సును ధరిస్తాను. ఎందుకంటే మీరు యజ్ఞాది ప్రతులు వెళ్ళినప్పుడు కూడా మీ దంపతుల్ని చూసాము, మిమ్మల్ని చూసాము. ప్రసాదాన్ని తీర్థాన్ని కిందకు వదిలేయటము, ప్రసాదాన్ని ఎవరికో ఇచ్చేయటం స్వీకరించకుండా. కాబట్టి హిందూ ధర్మం అనేది, హిందూ భక్తి అనేది మీకు రాజకీయ అవకాశంగా మాత్రం మీరు ఉపయోగించుకున్నారు, కానీ మనస్ఫూర్తిగా దాన్ని బలపరిచిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి ఎందుకు మీ తిరుమల ప్రయాణం? ఏ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు? ఏ ఇబ్బందులు చేద్దాం అనుకుంటున్నారు? ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? కావున మీరు కూడా ఒక రాజకీయ పార్టీకి ప్రధాన వ్యక్తి కాబట్టి రాజకీయ కోణంలో ఉన్న విశేషాలు పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక విషయంలో ప్రజల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి కాబట్టి మరొకసారి తిరుమల కేంద్రంగా ఎటువంటి తప్పు జరగకుండా, ఎటువంటి దుష్పరిణామాలు రాకుండా ఉండాలని చెప్పేసి మనం భావిస్తున్నాం. దయచేసి మీరు ఆగితే చాలా చాలా మంచిది. పోనీ వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. దానికి పూర్తి బాధ్యత తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఏ ఇష్యూ జరిగినా దాని పూర్తి బాధ్యత మీద అవుతారని చెప్పేసి మా విశ్వ పరిరక్షణ తరపున మా మఠపీఠ ఆశీర్వాదాలు మేము నొక్కి వక్కానిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.